స్టాక్ మార్కెట్లలో బ్లాక్ ఫ్రైడే నమోదైంది. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో తమ ప్రయాణాన్ని ముగించాయి. దీంతో ఈక్విటీ మార్కెట్ ఇన్వెస్టర్లు వారాంతం ట్రేడింగ్ రోజున ఒక్కరోజే ఏకంగా 8 లక్షల కోట్ల నష్టాన్ని చవిచూశారు. దలాల్ స్ట్రీట్ ఢమాలయ్యింది. ఒక్కరోజు 8 లక్షల సంపద ఆవిరైంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఏకంగా 739 పాయింట్లు కోల్పోగా నిఫ్టీ 269 పాయింట్లు నష్టపోయింది. ఫలితంగా ఒకే సెషన్లో 8 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు ఇన్వెస్టర్లు. వాస్తవానికి ఐటీ కంపెనీలు ఉత్తమ పనితీరును కనబరిచిన సమయంలో బడ్జెట్ సమీపిస్తుండటంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, గరిష్టాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో సూచీలు నష్టపోయాయి. వచ్చే వారం కేంద్ర బడ్జెట్ ప్రకటన నేపథ్యంలో ముఖ్యంగా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. దీంతో ఒక్క సెషన్లో ఏకంగా 8 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైంది. మదుపర్ల సంపదగా భావించే బీఎస్సీలో నమోదిత కంపెనీల మొత్తం 454.4 లక్షల కోట్ల నుంచి 446.4 లక్షల కోట్లకు తగ్గింది. గ్లోబల్ మార్కెట్లలో కరెక్షన్ల మధ్య శుక్రవారం మార్కెట్ల ముగింపు నాటికి సెన్సెక్స్ సూచి 739 పాయింట్ల నష్టంతో 80,604 వద్ద, నిఫ్టీ సూచి 270 పాయింట్లు నష్టపోయి 24,530 వద్ద ముగిశాయి. ఇదే క్రమంలో బీఎస్సీ మిడ్ క్యాప్ సూచి 1092 పాయింట్లు, బీఎస్సీ స్మాల్ క్యాప్ సూచి 1194 పాయింట్ల భారీ నష్టాన్ని చూశాయి. యుఎస్ చైనా మధ్య మళ్లీ మొదలైన ట్రేడ్ వార్పై నిరంతర ఆందోళనల మధ్య శుక్రవారం ఆసియా మార్కెట్లలోని సూచీలు క్షీణించినట్లు వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి. ఆర్థిక బలహీనత సంకేతాలు వడ్డీ రేటు తగ్గింపుపై మార్కెట్ ఆశావాదాన్ని అధిగమించాయన్నారు.